గుంటూరు నగరంలో భారీ వర్షం కురిసింది. రోడ్లపై పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలిచిపోయింది. నాలాలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ కూడా చెరువుల్ని తలపిస్తున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరులో భారీ వర్షాలకు సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నాగరాజు ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, ప్రస్తుతం ఎంత మేర వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తోంది? ఏ ప్రాంతాల్లో ఎక్కువగా కురిసింది? ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం నమోదవుతుంది. రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం కురవడంతో ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం గుంటూరు నగరంలోనే రింగ్ రోడ్లో ఉన్నాం. రింగ్ రోడ్లోనే పరిస్థితి ఏ విధంగా ఉందో చూడొచ్చు. దాదాపుగా కనుచూపు మేరక రహదారి మొత్తం కూడా నీటితో నిండిపోయింది. వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. ఉదయం నుంచి కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించి ఎవరూ కూడా అత్యవసరం అయితే తప్పితే బయటికి రావద్దని చెప్పి ఇప్పుడే అధికారులు చెప్పడంతో పూర్తి స్థాయిలో అయితే జనజీవనం అయితే స్తంభించిపోయింది. ఎవరో కూడా బయటికి రాని పరిస్థితి కనిపిస్తుంది. వచ్చిన వాహనాలు కూడా దాదాపుగా మొత్తం నీటిలోనే ప్రయాణించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఎక్కడెక్కడైతే నల్లాలు ఉన్నాయో ఆ నల్లాలన్నిటి కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా ఇప్పటికే అచ్చంపేట ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదవడంతో అక్కడున్న వాగులు వంకలన్నీ కూడా పొర్లుతున్నాయి. వాగులో ఒక బస్సు చిక్కుకుపోవడంతోనే స్థానికులంతా కూడా ట్రాక్టర్తో ఆ బస్సుని రోడ్డు మీదకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనిపించింది. మరొక వైపు మనకి తుళ్ళూరుకు వెళ్లే మార్గంలో, రాజధానికి వెళ్లే మార్గంలో కూడా పలు చోట్ల వాగులు అయితే పొంగి పొర్లుతూ ఉన్నాయి. దీంతో వాహనాల రాకపోకలన్నీ నిలిచిపోయాయి. మరొక వైపు తాడేపల్లి మండలంలోని మహానాడు, కరకట్ట ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవడంతో ఇళ్లలో నీరన్నీ కూడా చేరిపోయింది. వృద్ధులంతా కూడా నీటిలోనే ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బయటికి రాలేని పరిస్థితులు కూడా ఉదయం నుంచి ఏదైనా పని నిమిత్తం బయటికి వద్దామన్నా కూడా భారీ వర్షం నమోదవడంతో వారంతా కూడా రాలేని పరిస్థితి నెలకొంది. మరొక వైపు వర్షంతో పాటు ఈదురు గాలులు కూడా నమోదవుతున్నాయి. దీంతో బయటికి వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అదేవిధంగా రేపల్లె డివిజన్, బాపట్ల జిల్లాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. వర్షపాతంతో అటు ఇప్పటికే చాలా చోట్ల కూడా లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరితే వాహనాలన్నీ కూడా రాలేని పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా వాగులున్న చోట అధికార యంత్రాంగం ఇప్పటికీ కూడా చాలా అప్రమత్తం చేసింది. ఎక్కడైతే లో లెవెల్ చట్టాలు ఉన్నాయో లో లెవెల్ చట్టాల నుంచి వాహనాలు వెళ్ళవద్దని చెప్పి ఇప్పటికే పోలీసులు అయితే స్ట్రిక్ట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని చోట్ల మాత్రం ఉదయాన్నే బయటకు వచ్చిన వాళ్ళు వాహనాల్లో ఆ లో లెవెల్ చట్టాల మీదుగా వాగునీటిలో దాటే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల వాహనాలు అయితే చిక్కుకుపోతున్న పరిస్థితిని అయితే చూస్తూ ఉన్నాం. భారీ వర్షం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. గంటకి వర్షపాతం అధికమవడంతో రోడ్ల మీదకి చేరిన నీరు ఇప్పటికిప్పటికి రిసీడ్ అవడానికి కూడా సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. దీంతో జిల్లాలో ఇప్పటికే పెన్షన్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యేలంతా కూడా ఆయా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆ స్థానికులను అప్రమత్తం చేసి బయటికి రావద్దని చెప్తా ఉన్నారు. గుంటూరు నగరంలోని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే, అదేవిధంగా ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ ఇద్దరు కూడా ఇప్పటికే బయటకు వచ్చి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఒకవైపు పెన్షన్ల పంపిణీ చేస్తూనే మరొక వైపు అధికారులతో కలిసి ఎక్కడెక్కడైతే వాటర్ పూర్తిగా నిలిచిపోతుందో, వాటర్ బయటకు వెళ్ళడానికి సమయం పడుతుందో ఆయా ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పత్తిపాడు నియోజకవర్గంలో కూడా వాగులు పొంగి పొర్లుతూ ఉన్నాయి. పెదనందిపాడు, అదేవిధంగా గొట్టిపాడు మధ్య కూడా రాకపోకలు ఇప్పటికే నిలిచిపోయాయి. గుంటూరు కార్పొరేషన్ కూడా దాదాపుగా పూర్తిగా నీట మునిగింది. దాదాపు 2 అడుగుల మేర కార్పొరేషన్ కార్యాలయంలో కూడా ఆవరణలో కూడా నీరు నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీంతో పూర్తి స్థాయిలో అధికార మొత్తం యంత్రాంగం అప్రమత్తమై ఎప్పటికప్పుడు చర్యలు అయితే చేపడుతున్నారు. కానీ భారీ వర్షం నమోదవుతుండటంతో ఇటువంటి పరిస్థితి మధ్యాహ్నం వరకు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. Thank you, Nagaraj. Details.